వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలకందరికీ కూడా నమస్కారాలు, సర్పంచులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మాజీ శాసనసభ్యులు వెంకట్రామరెడ్డి గారి ఆదేశాల మేరకు మీ పదవీ కాలం ముగియనున్న సందర్భంగా చిరు సత్కారాన్ని ఈరోజు ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక రామాంజనేయులు అన్న గారు చెప్పినట్టు, అలాగే జయరాం రెడ్డి అన్న గారు చెప్పినట్లు, మంజునాథ్ రెడ్డి గారు చెప్పినట్లు సర్పంచులు పడినటువంటి బాధలు కల్లారా చూసాము. అన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి. ఈరోజు ప్రతిదీ కూడా రాజకీయమే. 5 సంవత్సరాలు పూర్తయి గౌరవప్రదంగా సర్పంచుల్ని సన్మానించేది ఒక బాధ్యత. అటువంటిది ఎంపీడీఓ ఆఫీస్లో మరి ఆ కార్యక్రమం చేయకుండా ఈరోజు పట్టనట్టు ఉన్నారు అంటేనే మనం అర్థం చేసుకోగలం. రాజకీయాలన్నవి గెలుపోటములన్నవి సహజం. ఈరోజు రాజకీయాల్లో ఒకసారి గెలిచొచ్చు, ఒకసారి ఓడిపోవచ్చు, మళ్ళీ గెలిచొచ్చు, మళ్ళీ అవకాశాలు రావచ్చు, రాకపోవచ్చు. కానీ రాజకీయం ప్రతి దాంట్లో కూడా రాజకీయం చేస్తున్నారు ఈ కూటమి నాయకులు. మీరు గమనిస్తుంటారు. ఈరోజు ఒక పింఛన్ ఇయ్యాలంటే రాజకీయం. చిన్న కార్యక్రమం, ఈ రోజు మిమ్మల్ని సత్కరించే కార్యక్రమమే చూసుకుంటే మరి ఇటువంటి చిన్నది వాళ్ళ బాధ్యతగా చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా మరి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అంటే మనం ఆలోచన చేయాలి. కానీ మేమంతా ఒకటే కోరుకుంటున్నాం, ఈ రోజు వరకు కూడా ఈ కష్ట సమయంలో కూడా ఓడిపోయినా కూడా నాన్నగారి వెంట నిలబడినందుకు మీకందరికీ కూడా పేరు పేరున నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈరోజు ఏదో తెలుగుదేశం వాళ్ళ వల్లనో ఇంకొకరి వల్లనో మనం ఓడిపోలేదు. మనలో సఖ్యత లేకపోవడం వల్ల మనం ఓడిపోవడం జరిగింది. మనదేం పెద్ద మెజారిటీతో కాదు మనం ఓడిపోయింది, కేవలం 3000 ఓట్లు. బూత్కి 20 ఓట్లు వచ్చిందంటే ఈ రోజు నాన్నగారు ఎమ్మెల్యేగా ఉంటుంది. మీరు ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుండలేదు. కానీ అన్నిటినీ తట్టుకున్నాం. ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంతమంది ఎన్ని వెన్నుపోటులు పొడిచినా, మనలో ఉండి మనకి ద్రోహం చేస్తున్నా కూడా ప్రతిదీ కూడా చూసుకుంటూ గమనిస్తూ ముందుకు సాగుతున్నాం. ఎవరు ఎన్ని చేసినా మనం ఈరోజు మంచి చేసి ఓడిపోయినాం. మనమేం ఎవరికేం చెడుపు చేయలే. ఏదో కొన్ని కారణాల చేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ న్యాయం చేయాలా అన్న దృష్టిలో కొంత నాయకుల్ని కొంత పట్టించుకోలేదన్నది వాస్తవమే. కానీ ప్రజలకి ఏదైతే మాట ఇచ్చినాడో 99% ఆయన ఇచ్చిన మాట ప్రకారం నిలబడినారు. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసినాడు. కానీ ఆయన కూడా మొదటిసారి సీఎం అయినాడు. ఆయనకు కూడా చాలా బాధ్యతలు ఉన్నాయి. కరోనా కష్టకాలంని కూడా ఆయన్ని ఎంతో సామర్థ్యంగా మళ్ళీ ఎదుర్కోవడం జరిగింది. ఇంత కష్టపడి పని చేసేటువంటి నాయకుడిని మనమే చేతులారా పోగొట్టుకున్నాం. ఎందుకంటే చిన్న మనస్పర్ధల వల్ల, విలేజెస్ లో వర్గాల వల్ల, కామన్ ఇప్పుడు ఒక మనిషికి సరిపోలేదు అంటే వర్గాలు అనేటివి ఎక్కడున్నా కామన్ గా ఉంటాయి, ప్రతి విలేజ్ లో ఉంటాయి. కానీ ఏదైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ రాజకీయాలకి తావు లేకోకుండా మనం ముందుకొచ్చి ఇది మన గ్రామము, వీడు మనవాడు అని యూనిటీతో పని చేసుకుంటేనే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా ముందుకు పోగలుగుతాము. మనం అంతా ఈరోజు చాలా మంది ప్రజలు కూడా అనుకోవచ్చు, బయట అంత కక్ష సాధింపులు చేస్తున్నారు, రేపు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళు కూడా ఇదే చేస్తారు కదా అని చెప్పేసి వాళ్ళు ప్రజలు మనల్ని ప్రశ్నించవచ్చు. అవును, మేము కూడా చేస్తాము. ఎవరైతే చేసినారో వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. కానీ మీలాగా ప్రజలని పక్కకు పెట్టి కక్ష సాధింపులు చేసే పరిస్థితి ఉండదు. ఒక పక్క కక్ష సాధింపులు ఎవరైతే ఇబ్బంది పెట్టినారో వాళ్ళందరికీ బుద్ధి చెప్తూ ప్రజలకి ఏదైతే మాట ప్రకారం మన నాయకుడు చెప్తాడో వాటిని అన్నిటినీ కూడా న్యాయం చేసే దృష్టితో ముందుకు పోతూ 2 విధాల న్యాయం చేస్తూ పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బయట కూడా రకరకాలుగా వార్తలు బయటకు వస్తూ ఉంటాయి. మనం ఆలోచన చేయాల్సింది ఒక్కటే, టికెట్ తెచ్చుకునే బాధ్యత మాది. ఈ ఇంటిని కాదని టికెట్ పక్కకు పోయే ప్రసక్తే లేదు. ఎందుకు రాదు టికెట్? కష్టపడుతున్నాం,
ప్రజలకి మా పైన నమ్మకం ఉంది. ఈ రోజు మేము చేయగలము అని కూడా నాన్నగారు ఏవైతే చెప్పినారో అవన్నీ కూడా చేసి చూపించినాం. ఏ రకంగా ఈ ఇంటికి రాకోకుండా పోతుంది అది. మిమ్మల్ని అందరి ఇంత ప్రేమ అభిమానంని కాదనుకొని వదిలేసుకుంటామా? మీకోసమైనా కష్టపడి తెచ్చుకుంటాం, నిలబడతాం, మళ్ళీ మీకు అందరికీ కూడా న్యాయం చేస్తూ ముందుకు సాగుతాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రకరకాలుగా మేము ఎక్కడి నుంచో వస్తారు, ఏవేవో మాట్లాడతారు. అవి కాదు మనం ఆలోచన చేయాల్సిండేది. చాలా మంది ఎన్నో రకాలుగా మనల్ని రెచ్చగొడతారు, మాయ మాటలు చెప్తారు. దయచేసి నమ్మద్దండి. మీకు నమ్మకమైన వ్యక్తి ఎవరు? వెంకటరామరెడ్డి గారు. మీరు ఇంటికి వచ్చినారా, మీ పని చేసుకున్నారా, అది చూడండి. ఎవరో వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, వాడిట్లంట వీడిట్లంట అన్నవి ఫస్ట్ వినడం మానేయండి. ఈ ఇంటికి రాండి, ఈ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎవరు వచ్చినా మీరు నాయకులతో అనుకూలంగా వస్తారా, లేకపోతే మీరొక్కరే వస్తారా, మాకు అనవసరం. మీరు ఈ ఇంటి గడప తొక్కినారు అంటే మీకోసం పోరాడి ఎంత దూరమైనా పని చేసేందుకు విజయవాడ లెవెల్లో కాదు, జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని కానీ మేము పని చేయించుకొని వస్తాం. ఆ నమ్మకము మాకుంది, ఆ ధైర్యము మాకుంది. అది ఎవరిచ్చినారు? మీరిచ్చినారు. మీరుంటేనే మేమున్నాం. కాబట్టి ఈ రోజు స్వార్థ రాజకీయాలు అనేవి చేసే కుటుంబం కాదు మాది. ఏదో మీసాలు మెలేసి ఈ రోజు గాల్లో గెలిచి వచ్చి ఎన్నో మాటలు మాట్లాడొచ్చు, కానీ వాళ్ళ సత్తా ఏమి అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. మనకి మనం సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం కాదు. ఈ రోజు నేను ఇది చేసినాము, మన గ్రామంలో మేము ఇది చేసినామని సర్పంచులు కూడా వాళ్ళు చేసినవి కాలర్ ఎగరేసుకొని తిరిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించినాడు. ఎక్కడికి వెళ్ళినా గడప గడప కార్యక్రమంలో ఇది ఈ సమస్య ఉంది అంటే, చిన్న రేషన్ కార్డు రాలేదు, డెత్ సర్టిఫికేట్ రాలేదంటే కూడా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటికి ప్రతి ఇంటికి కూడా మనం కష్టపడి పనిచేస్తాం. పెన్షన్లు ఏవో మిస్ అయ్యింటే కూడా ప్రతిరోజు కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు నోట్ చేసుకోవడము. మహిళలకి ఎంత పెద్ద పీట వేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా సరే మహిళల గురించి పట్టించుకున్నారా? కేవలం ఈ కూటమి నాయకులు జోబులు నింపుకునే దానికే వాళ్ళ పాలన ఉంది తప్పితే ప్రజలను పట్టించుకునే పాపాన పోలేదు ఏ నాయకుడు కూడా ఈ కూటమి పాలనలో. దండిగా డౌన్లు చెప్పుకోవచ్చు, మేము ఇట్లా గెలిచినాం అట్లా గెలిచినాం, మేము ఇది చేసినాం అది చేసినాం. మేం చేసిండేవి కూడా మీ అకౌంట్ లో వేసి చేసినామని చెప్పుకుంటే క్రెడిట్ చోరీ చేస్తున్నారు ఈ రోజు కూటమి నాయకులు. సోలార్ ప్రాజెక్టు నాన్నగారు తీసుకొని వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే లోకేష్ గారు పోయి టెంకాయ కొడతారు. ఇక్కడ ఉండే నాయకుల్లో పోయి మళ్ళా ఈడ ధర్మవరం గేటుది కష్టపడి నాన్న తీసుకొని వస్తే దానికి పోయి టెంకాయలు కొడతారు. అంటే మేం కష్టపడి తెచ్చి మీరు టెంకాయలు కొట్టి అది మేం చేసినామంటే అయిపోతుందా? జనాలు ఎవరు చూడలేదా ఏం చేశామన్నది? జనాలు అప్పటి కాలంలో లేరు, ఇప్పుడు జనాలు ఎంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడున్న టెక్నాలజీలో ప్రతిరోజు ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఎవరన్నా ఇది చేసినాం అది చేసినాం అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఈరోజు మేము ఏం చేసినామో అది ప్రతి ఒక్కరు గమనించే విధంగా సోషల్ మీడియాలు అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. విద్య గురించి పట్టించుకోరు. ఫీజు రియంబర్స్మెంట్ రేట్ ఎంతమంది స్టూడెంట్స్ అల్లాడుతున్నారు. దానికి ధర్నాలు చేస్తే మేము వేస్తామని చెప్పి సగం బకాయిలు వేయడము, మళ్ళీ తర్వాత పెండింగ్ పెట్టడం. ఆరోగ్యశ్రీని అయితే పూర్తిగా తీసేస్తున్నారు. ఏమైపోవాల పేద ప్రజలు ఎలా బతుకుతారు? ఈ విధంగా అన్ని చూసుకుంటూ పోతే ఎన్నో విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, ఫస్ట్ టైం సీఎం అయినప్పటికీ కూడా ఎంతో మందికి న్యాయం చేసినాడు. ఈరోజు 100% న్యాయం సీఎంగా కాదు భగవంతుడే చేయలేడు. మనం ఆలోచన చేయాలంతే. దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకటే వేడుకుంటున్నాను, రాబో రోజుల్లో కూడా నియోజకవర్గాలు పెరుగుతున్నాయి, అలాగే వార్డులు పెరుగుతున్నాయి. ఈ వార్డులలో కూడా మళ్ళీ కూడా నాయకులు కూడా పెరుగుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అన్ని వర్గాల వారికి కూడా ముఖ్యంగా మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఉంటున్నాయి. ఇప్పుడు వచ్చిన అవకాశంలోనే అందరూ కూడా సాధ్యమైనంత వరకు మీ శక్తి మేరకు మంచే చేసినారు. కానీ ఏవో చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొన్ని జరిగింటాయి.
ఇప్పుడు గతం గతహ ఏది ఏమైనా మన ఆలోచన అంతా ఒక్కటే. నెక్స్ట్ ఎన్ని ఇబ్బందులు గురి చేసినా, ఎన్ని ఇబ్బందులు పడినా, నెక్స్ట్ మళ్ళీ వచ్చే ఏ ఎలక్షన్లు అయినా కానీ, లోకల్ బాడీ ఎలక్షన్లు కావచ్చు, మళ్ళీ ఈ వేరే ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా మనం అంతా కూడా సిద్ధంగా ఉన్నాము. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాము. ఈ నియోజకవర్గంలో వెంకట్రామరెడ్డిని గారిని కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేగా చేసుకొని తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా వల్ల గడిచిన ఈ 5 ఏళ్లలో ఏవైనా నాన్నగారి వల్ల కానీ, నా వల్ల కానీ, మా మంజునాథ్ రెడ్డి గారి వల్ల కానీ ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగింటే దయచేసి క్షమించండి. నెక్స్ట్ టైం ఏమన్నా మేము కూడా ఆలోచన చేశాము, మా వల్ల జరిగిన పొరపాట్లను అన్ని కూడా మేము కూడా ఆలోచన చేసి నెక్స్ట్ టైం రిపీట్ కాకోకుండా చూసుకొని మళ్ళీ అందరికీ కూడా అవకాశాలు కల్పించి మిమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకుపోయి మళ్ళీ కూడా మంచి స్థానాల్లో మిమ్మల్ని అందరినీ నిలబెట్టి మిమ్మల్ని కాపాడుకుంటూ మేము కూడా మంచి స్థానంలో నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒకసారి మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. జై వైవిఆర్. చిన్న వయసులో సర్పంచ్ గా అవకాశం దొరికింది. సోనియా ఎస్సీ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి, చిన్న వయసులో సర్పంచ్ అయ్యి గ్రామానికి ఎంతో చేయాలి అని చదువుకున్న అమ్మాయి వైటి చెరువు గ్రామంలో. కానీ మధ్యలో పాపం వాళ్ళ తండ్రి గారు కూడా మరణించారు. చాలా బాధాకరం. వెనుక ఉండి అన్ని చూసుకునేటువంటి గోవిందన్న. కానీ ఈరోజు ఆ అమ్మాయి బిల్లులు కావాలనే ఆపడం జరిగింది. 2 లక్షల రూపాయల బిల్లులు. ఆ అమ్మాయికి కొత్త ఎంబుక్లు అన్ని నీట్ గా రికార్డ్ చేసుకొని అన్ని ప్రూఫ్లతో సహా అన్ని రెడీగా ఉన్నా కూడా లాస్ట్ కి ఆ అమ్మాయి దగ్గర కూడా రాజకీయం. చదువుకున్న అమ్మాయి, ఆ అమ్మాయిని ఇంకా ప్రోత్సహించి ముందుకు తీసుకుపోయి ఇది చేసేది పోనిచ్చి ఈ కూటమి నాయకులు చేస్తున్నది ఏమిటప్ప అంటే కావాలనే ఆ బిల్లులు ఆపారు. కానీ ఆ పాప ధైర్యంగా నిలబడింది. నేను ఇంటికి వెళ్తే ఖచ్చితంగా ప్రయత్నం చేద్దామమ్మా అంటే, అక్క వాళ్ళు ఎన్నన్నా చేయని, మేమైతే పార్టీని నమ్ముకొని ఉన్నాము, ఏదో ఒక రోజు మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, నాన్న పైన నాకు గట్టి నమ్మకం ఉంది అని కూడా ఆ పాప ధైర్యంగా చెప్పింది. ఈరోజు ఏం మాకే మీ బిల్లులు రావాలనో ఇంకొకటో కాదు, బాధ్యతగా చేయవలసినవి చేస్తూ పోవాలి. సిస్టమ్ అనేది డిస్టర్బ్ కాకూడదు. ఆ సిస్టమ్ ప్రకారం ఆ బిల్లులు ఏ టైంకి విడుదల చేయాలో ఆ టైంకి విడుదల చేయండి. నాయకులే అనుకుంటే నాయకులతో పాటు ఆఫీసర్లు, డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళకి తొత్తులుగా మారి ఇష్టానుసారంగా వ్యవహరించే పరిస్థితి ఈ కూటమి పాలనలో తప్ప ఎక్కడా లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు సెంట్రల్ లో మీకు అవకాశాలు ఉన్నాయి. సెంట్రల్ తో కొట్లాడి మరి మీరు ఈరోజు ఎన్నో పనులు చేసి చూపించవచ్చు. కానీ సెంట్రల్ లో ఈరోజు అమరావతి బిల్లు మీద కూడా ఎంతటి డ్రామాలు ఆడినారో మనమంతా చూసినాం. బిల్లును పెట్టినారు, అవసరమే లేదు, వాళ్ళదే మెజారిటీ ఉంది. ఆ ప్రాసెస్ పరంగా మరి చేస్తే కూడా అయిపోతుంది. ఏదో వీళ్ళే ఇంకా ఉద్ధరించి ఏదో చేస్తున్నట్టు అన్ని కూడా ఈ కూటమి నాయకులు చేసేది ఏమి అంటే అన్ని డ్రామాలు, సెట్టింగులు, డ్రామా, స్క్రిప్ట్, క్లోజ్, సినిమా హిట్ ఫట్ట అంతే. జనాలు చూసేవాళ్ళు చూసినప్పుడు అదంతా డ్రామా కాబట్టి అందరికి ఒక అద్భుతంలాగా కనిపిస్తుంది. అయిపోయిందప్ప ఏమేమో చేసేస్తున్నారు నాయకులు అది ఇది అనేసి. ఆడ ఏమి ఉండదు, మొత్తం డొల్ల. ఊరికే ప్రెస్ మీట్లలోకి వస్తారు నాయకులు, ఏదో చేసినట్టు ఏదో సృష్టించినట్లు మాటలు చెప్తారు, వెళ్ళిపోతారు. ఈ రోజు ఎంతో పవిత్రమైన తిరుపతిలోనే ఎంత రాజకీయం చేసినారో మనం చూసినాం. పవిత్రమైన ప్రసాదాన్ని కల్తీ అని చెప్పేసి ప్రజలని ఏ విధంగా ఇబ్బంది పెట్టినారనేది కూడా మనం, వాళ్ళ మనోభావాలు ఏ విధంగా దెబ్బతీసినారో మనం చూసినాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలు మాట్లాడిన ఆయన ఎక్కడ పోయినాడో తెలియదు. ఆయన అంతే, మహిళలకి రక్షణ కల్పిస్తాను, ఎక్కడన్నా ఏదన్నా జరిగితే ఆయనే పోయి కాపాడుతానన్న రేంజ్ లో మాటలు చెప్పినాడు. ఎక్కడ చిన్న చిన్న పిల్లల అత్యాచారాలు జరిగినాయి.
నోరు విప్పలేదు. ఆమె హోమ్ మినిస్టర్ అనితమ్మ ఎక్కడుందో, గుళ్ళల్లో ఎక్కడ చూసినా రాజకీయం రాజకీయం రాజకీయమే. మనమంతా ఆలోచన చేసి, ఎందుకంటే ఈరోజు తక్కువ మంది ఉన్నా మీరు సర్పంచులుగా పని చేసినారు, ఆ గ్రామాల్లో మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి, మీరు ప్రజల్ని ప్రభావితం చేసే కెపాసిటీ మీకు ఉంది కాబట్టి ఈ రోజు ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. 4వ తేదీ కూడా ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది మన వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర. ఈ బిఆర్ నాయుడు గారిని చైర్మన్ పదవి నుంచి తొలగించేంత వరకు కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ముందుకు వచ్చి మళ్ళీ ఆ రోజు పాల్గొనవలసిందిగా కూడా కోరుకుంటున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే 2 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు చేసింది ఏం లేదు. మళ్ళీ మనం వాళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే 2 ఏళ్ళు అవుతుంది, ఎలక్షన్లు వస్తాయి. కాబట్టి వాళ్ళ గురించి మనం ఆలోచన చేయడం పక్కకు పెట్టి, ఇప్పుడన్నా ఎవరు ఏమనుకున్నా చిన్న చిన్నవి పక్కన పెట్టి అందరూ ఒక దాటిపైనకి వచ్చి, మీతో పాటు మేము కూడా సమానమే, మనం అంతా ఏదున్నా కూడా ఓపెన్ గా రండి, ఇది ఈ విషయం ఇది అని చెప్పండి. నాకు వాళ్ళు చెప్పలే వీళ్ళు చెప్పలే అనవసరం. మీకు ఆ విషయం తెలిసిందంటే డైరెక్ట్ గా వచ్చేయడమే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా మళ్ళీ రాబో రోజుల్లో అందరికీ మళ్ళీ న్యాయం చేస్తాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.